పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. గద్వాల్ జిల్లా చింతలకుంట గ్రామానికి చెందిన స్నేహ అనే అమ్మాయికి పక్క గ్రామంలో ఉంటున్న హరి అనే వ్యక్తితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. అంటే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన డే నుంచెల్లే ఆ అబ్బాయి దగ్గర నుంచెల్లే ఈ అమ్మాయికి కంటిన్యూస్ గా కాల్స్, తర్వాత నెక్స్ట్ అనుమానము, ఎవరితో మాట్లాడుతున్నామో, కాల్ ఎందుకు వెయిటింగ్ వస్తుంది, నేను మెసేజ్ పెడతాను ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా వేధింపులకు గురి చేశాడు. ఇంకా ఆవిడ ఆ వేధింపులను తట్టుకోలేక, ఎవరితో చెప్పాలో తెలియక, ఎంత చెప్పినా కూడా అతను మారకపోవడంతో ఏం చేసింది అంటే బుధవారం రోజున ఆవిడ చనిపోవాలని నిర్ణయం చేసుకున్న వెంటనే ఆత్మహత్య యత్నం చేయడంతో ఆవిడ ఇంకా తట్టుకోలేక వెంటనే ఇమీడియట్ గా చనిపోవడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, నిశ్చితార్థం అయిన వెంటనే అన్ని రైట్స్ వచ్చేస్తాయి అని చెప్పి మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు. ఇటు అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. ఇక్కడ చూసేసుకుంటే వేధింపులకు గురి చేశాడు అని చెప్పేసి అంటే అది తల్లిదండ్రులకు చెప్పాలి. జస్ట్ అయ్యింది ఎంగేజ్మెంట్ మాత్రమే. అంటే భార్యాభర్తలుగా మీరిద్దరు ఓకే అనుకున్నారు, దానికి మేము సమ్మతిస్తున్నాము అని చెప్పేసి అందరి సమక్షంలో వీరిద్దరికి పెళ్లి చేయబోతున్నాము అని చెప్పేసి జరిపే కార్యక్రమము అనుకోవచ్చు మనం. అలాంటిది ఇమీడియట్ గా అతను అనుమానం వ్యక్తం చేస్తూ ఇలా చేయడం వల్ల దీంట్లో ఎలాంటి సెక్షన్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి అని అంటే, ముఖ్యంగా ఆవిడని ఆత్మహత్య వైపు ప్రేరేపించేసి తను చనిపోయే స్థాయి వరకు తీసుకురావడం అనేది ఇతనికి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో చూసేసుకుంటే ఒక 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఫోన్ కాల్ వెయిటింగ్ ఎందుకు వస్తుంది, అసలు నేను మెసేజ్ చేస్తే ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటిదంతా కూడా అనుమానం వ్యక్తం చేసేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో కూడా అతనికి పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదొక 2 years వరకు కూడా జైలు శిక్ష విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఏదైతే ఆ రైట్స్ అన్ని తీసేసుకొని ఆవిడ యొక్క ప్రైవసీని అంతా కూడా డిస్టర్బ్ చేయడము, అంటే ఇంకా నువ్వు నాకు మాత్రమే స్వంతం, నువ్వు ఇంకా ఎవరితో మాట్లాడడానికి లేదు అని చెప్పేసి ఆ స్నేహను హరి ఇబ్బంది పెట్టిన విధానంలో కూడా అతనికి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. దీంట్లో కూడా పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని ఫస్ట్ పోలీసులు ఏం చేస్తారు అంటే హరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అమ్మాయి యొక్క చాటు, కాల్స్, తర్వాత నెక్స్ట్ కాల్ రికార్డింగ్స్ ఉంటే కాల్ రికార్డింగ్స్, మెసేజెస్ ఉంటే మెసేజెస్, ఏది ఉంటే అది దానిపైన వారు ఒకసారి పూర్తిగా చూస్తారన్నట్టు. అంటే అమ్మాయి ఏం మెసేజ్ పెట్టింది, అబ్బాయి ఏం మెసేజ్ పెట్టాడు, అమ్మాయి ఎంతసేపు కాల్ మాట్లాడింది, అబ్బాయి ఎంతసేపు కాల్ మాట్లాడారు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏం జరిగింది అనే యాంగిల్లో మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇంకొక ఆరోపణ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆ గ్రామస్తులు కానివ్వండి చేసేది ఏంటంటే హరి గతంలో కూడా ఇదే విధంగా ఇంకొక అమ్మాయి పట్ల కూడా అనుమానం వ్యక్తం చేయడము, ఆమెను చాలా వరకు టార్చర్ చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసింది అని చెప్పేసి అంటారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎంగేజ్మెంట్ చేసే పక్షంలో ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయాల్సినది తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యత. అలా కాకుండా అదో విషయం ఏదో జరిగిపోయింది, ఆ అబ్బాయిలు మారుతారు, అమ్మాయిలు మారుతారు అని చెప్పేసి తీసుకొచ్చేసి మీరు మా ఇంటి కోడలు చేసుకోవాలనో, లేదంటే మీ పిల్లలకు భార్యగానో భర్తగానో చేయాలని చెప్పేసి మీరు తీసుకురావడం వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్పేది ప్రతి వీడియోలో మైండ్ సెట్టే. ఎప్పుడు ఎలా మారుతారు అనేది మనుషుల్ని అంచనా వేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాని పని. అలాంటిది ఈ వ్యక్తి గతంలో ఇలా చేశాడు అంటే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయి అయితే అలా ఇతని వల్ల ఇబ్బందులకు గురైందో, ఆత్మహత్య యత్నం చేసిందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అసలు ఏం జరిగింది, అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అప్పుడు మీ అమ్మాయిని ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు మీరు అంటే అబ్బాయికి బాగుందా, అబ్బాయి తరపున ఏమైనా పొలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి ఉన్నాయా, సెటిల్ అయ్యాడా, ఇది మాత్రమే చూస్తున్నారు. కానీ అబ్బాయి ఎంతవరకు సేఫ్, ఎంతవరకు మన కుటుంబంలోకి వస్తే ఎంత బాగుంటుంది, లేదంటే అమ్మాయిని అటు కుటుంబంలోకి పంపించేస్తే మన అమ్మాయి ఎంతవరకు రక్షణగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎంతసేపు డబ్బులు ఫుడ్ పెట్టవు ఫస్ట్ ఆఫ్ ఆల్,
అదేవిధంగా బాగా సెటిల్ అయిన ఉన్నంత మాత్రాన 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు చెప్పలేని సిచ్యువేషన్ లో అమ్మాయిలు కూడా ఉంటున్నారు. ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా వారిద్దరూ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ అయితే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల యొక్క అనుమతే అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోవడమో, లేకపోతే తల్లిదండ్రులని ఏదో ఒక రకంగా హింసించడమో, లేకపోతే ఇంకా వాళ్ళను భూమి మీద లేకుండా చేయడమో, ఇలాంటివి చేసేసి వారికి నచ్చిన లైఫ్ కోసం పారిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కొంచెం గౌరవించి వారి యొక్క మాటను కట్టుబడి ఉండి ఇలాంటి పెళ్లిలకు అంగీకరిస్తున్నప్పుడు దయచేసి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బ్యాక్ అండ్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోండి. అటు అమ్మాయి విషయంలో కానివ్వండి, ఇటు అబ్బాయి విషయంలో కానివ్వండి. చేసుకున్న తర్వాతనే పెళ్లి వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, జస్ట్ జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమే. అయినా సరే ఇక్కడ చూసేసుకుంటే ఆ అబ్బాయి చేసిన విధానము అమ్మాయిని మానసికంగా ఎంత కుంగదీస్తే తప్ప అంత ఆత్మహత్య వైపు వెళ్ళింది అని చెప్పేసి మనం భావించవచ్చు. అంటే ఆవిడని పడుకున్నా లేచిన చాలా మంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నాకు ఒకసారి చెప్పు, ఈ కాల్ ఎందుకు వెయిటింగ్ వచ్చింది, స్క్రీన్ షాట్స్ పెట్టేసి, లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, ఫోటో నాకు వీడియో కాల్ చెయ్యు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వారిని అంటే కంట్రోల్ చెయ్యాలి అన్న ఉద్దేశంలో ఉంటారంట. అంటే నేను చెప్తేనే ఈ పని చెయ్యాలి, లేకపోతే లేదు, నేను తప్ప ఇంకా వీళ్ళ జీవితంలో ఇంకొకరు వద్దు, నా థాట్ తప్ప ఇంకెవ్వరి థాట్ వీళ్ళ మైండ్లోకి రాకూడదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. అది వాళ్ళ భాషలో లవ్, కానీ అందరికి కనిపించేది అనుమానం. అంటే వాళ్ళ యొక్క లైఫ్ని కంట్రోల్ చేయడము, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం కిందనే కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయి కనుక నిజంగానే ఈ అమ్మాయి విషయంలో ఆత్మహత్యకు ప్రేరేపించేసి ఆమె చనిపోయే దానికి కారణం అయ్యాడు అని తెలిసేది ఉంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు పోతే పోలీసుల ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా అతని ఎంక్వైరీ చేసేటప్పుడు అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏముంటుంది, కుటుంబ సభ్యులు కానివ్వండి, అక్కడ నిశ్చితార్థానికి వచ్చిన వారు కానివ్వండి, ఈ అబ్బాయి ఫ్రెండ్స్ కానివ్వండి, అమ్మాయి ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ ఇప్పుడు ఇందులో చాలా ప్రధానంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మాయి ఒకవేళ సూసైడ్ లెటర్ రాసి పెట్టి చనిపోయి ఉంటే ఇంకోలా ఉండేది. కాకపోతే ఇక్కడ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది పోలీసులు ఆ యాంగిల్లో దీన్ని ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత దాని తరుణంలోనే కేసు అనేది ఫైల్ అవుతుంది. ఫైల్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, తర్వాత నెక్స్ట్ అతన్ని అరెస్ట్ జైలుకు పంపించడము అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే దయచేసి కుటుంబ సభ్యులకు కానీ తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయాలి అన్న ఆలోచన అమోఘం. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అనేవి మళ్ళీ పాతకాలంలో చేసుకున్నట్టుగానే 25 సంవత్సరాల లోపే చాలా వరకు కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. అందులో మంచి నిర్ణయమే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు నో అనే పదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా నాకు నచ్చినట్టే ఉండాలి అని చెప్పేసి అన్న ధోరణి ఆలోచనలో ఎక్కువగా ఉంది. కాబట్టి పిల్లల విషయంలో పెళ్లి చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పెళ్ళైపోయి ఆవిడకు ఒక పాపో బాబో పుట్టి ఉండుంటే పరిస్థితి ఇంకొకలాగా ఉండేది. అప్పుడు ఇంకా ఆ యొక్క బాధ ఇంకా వర్ణనాతీతం. ఇప్పుడు ఇంకా ఈ బాధనే కాదు, ఇంకా ఆ బాధను కూడా పూడ్చలేనిది. ఎందుకంటే ఆల్రెడీ పాప బాబు బయటకు వచ్చేస్తారు, జైలుకి వెళ్ళిపోతాడు అతను, ఈ అమ్మాయి చనిపోతుంది, తర్వాత నెక్స్ట్ పాప అనాథగా మిగిలిపోయి అమ్మమ్మ తాతయ్య దగ్గరనో నానమ్మ తాతయ్య దగ్గరనో పెరగడం, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు మనం చూసుకుంటే గద్వాల్ జిల్లాలో జరిగిన స్నేహ విషయంలో ఏదైతే జరిగిందో అది ఇంకొక అమ్మాయి విషయంలో జరగకుండా ఉండాలి. హరి లాంటి అబ్బాయిలు ఇలా అనుమానించకూడదు. పిల్లల విషయంలో ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది ఉండాలి, వారికి నచ్చిన లైఫ్ ఉండాలి అనుకుంటే ఇటు కుటుంబ సభ్యులు కూర్చొని ఆ ఒక అబ్బాయి విషయంలో కానివ్వండి, అమ్మాయి విషయంలో కానివ్వండి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతనే పెళ్లి వరకు, నిశ్చితార్థం వరకు అడుగు వేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.